Hi everyone, this is Praveen Kola. Welcome back to our YouTube channel PC Cuts and Color. Nikon ZR కెమెరాలో అనలాగ్లో తీసిన ఫుటేజ్ని క్రియేట్ చేసి చూపించమని కొందరు అడిగారు. సో నికాన్ ZR కెమెరాలో నుండి అనలాగ్ ఫుటేజ్ని ఎలా క్రియేట్ చేయాలి అని ఇప్పుడు మనం చూద్దాం. సారీ గైస్, చాలా రోజులు వెయిట్ చేశారు, చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారు అండ్ నాకు కొంచెం కుదరలేదు. ఎందుకంటే న్యూ ఆఫీస్ షిఫ్ట్ అయ్యాము, కొత్త ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి, అందువల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అండ్ మీరు కామెంట్ కూడా చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలి, ఏం కావాలి అని మీరు అడిగితే నేను దాని గురించి నేను వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఇంతవరకు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు అండ్ చాలా సపోర్ట్ చేశారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తక్కువ వీడియోస్ ఉన్నా చాలా ఎక్కువ రెస్పాన్స్ అయితే మీరు ఇచ్చారు. సో నెక్స్ట్ నుంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అండ్ న్యూ ఆఫీస్ వ్లాగ్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి. మా ఆఫీస్ సెటప్లు ఎలా ఉన్నాయి అండ్ మా ఆఫీస్ స్టాఫ్ కానీ మా ఆఫీస్ సెటప్లు ఇవన్నీ నేను చూపించడం ట్రై చేస్తాను. స్పెషల్ థ్యాంక్స్ టు ఆరిఫ్ ఫోటోగ్రఫీ. మనకు డేటా వచ్చింది ఆరిఫ్ ఫోటోగ్రఫీ నుండి. సో ఆరిఫ్ బ్రో కూడా తనకి ఏం కావాలో అది క్లారిటీగా తను చెప్పాడు. చాలా బాగా వాళ్ళు తీశారు. సో అందుకని ఈ క్రియేటింగ్ చాలా బాగా వచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ సిఎస్టీ అయితే తీసుకుందాం. నేను ఇది 2 టైప్స్ నేను చూపిస్తాను. ఒకటైతే X709లో చూపిస్తాను, ఇంకోటి DaVinci వైడ్ కామర్లో చూపిస్తాను. సో ఫస్ట్ సిఎస్టీ వేసిన తర్వాత కలర్ స్పేస్ వచ్చేసరికి Rec 2020 అండ్ ఇన్పుట్ గామా వచ్చేసరికి మనం నికాన్ అనలాగ్ కాబట్టి అవుట్పుట్ కలర్ స్పేస్ వచ్చి మనం Rec 709 పెట్టుకోవాలి అండ్ అవుట్పుట్ గామా వచ్చేసరికి 2.4. సో ఓకే, హియర్ ఇట్ ఈస్. ఇది మన సిఎస్టీ అనమాట. అండ్ అదర్ నోట్ తీసుకున్నాను, వైట్ బ్యాలెన్స్. ఓకే, వైట్ బ్యాలెన్స్ అయితే తీసుకున్నాను. వైట్ బ్యాలెన్స్లో చేయడానికి ఏం లేదు, అంత ఈవెన్గా ఉంది, అంత బాగానే ఉంది. ఇక్కడ కొంచెం షాడోస్లోనే ఏంటంటే ఇది కొంచెం డౌన్ ఉంది కాబట్టి ఒకసారి లాగ్లోకి వెళ్ళి చూద్దాం, చెక్ చేద్దాం. లాగ్లో షాడోస్ లెవెల్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది మ్యాండటరీ కాదు, జస్ట్ కొంచెం గ్రే ఉన్న హెయిర్ కొద్దిగా లైట్గా బ్లూస్ యాడ్ అయినాయి అనమాట. రైట్, ఇవి కొంచెం బ్లూస్ యాడ్ అయినాయి. కాకన్నా ఇప్పుడంటే నీట్గా ఇవన్నీ సెట్ అయిపోయినాయి, ఇవన్నీ నీట్గా సెట్ అయిపోయినాయి. ఇప్పుడైతే నెక్స్ట్ నోడ్లోకి వెళ్దాం. నెక్స్ట్ మోడ్ అండ్ నేను డైరెక్ట్గా స్కిన్ టోన్ తీసుకుంటాను. అండ్ నాయిస్ టెరస్కోప్లో స్కిన్ ఎక్కడ ఉంచుద్దాం. గామలోకి వెళ్ళి కొద్దిగా జస్ట్ కొంచెం, ఎందుకంటే ఇవన్నీ సెలెక్ట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ డ్రెస్ కూడా సెలెక్ట్ అయ్యింది కాబట్టి ఇదంతా డ్రెస్, ఇది మాత్రమే మనకి కనిపిస్తుంది అనమాట. సో చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. అదొకటేనా? ఓ నో, ఇప్పుడు చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఉంది స్కిన్ అండ్ స్కిన్ కొంచెం లైట్ మెజంతా ఎక్కిద్దాం. ఓకే, చూద్దాం, చెక్ చేద్దాం. మరి ఎక్కువ మెజంతా ఎక్కువైపోయింది, కొంచెం డౌన్ చేద్దాం, కొద్దిగా డౌన్. ఓకే రైట్, ఇప్పుడు ఇది కొంచెం ఇందాక గ్రీన్లో ఉంది కదా, ఇప్పుడు కొంచెం మెజంతాలోకి స్కిన్ న్యాచురల్ స్కిన్లోకి వచ్చిందనమాట. కొద్దిగా డిఫరెన్స్ చూడండి. రైట్, నేను ఇంకొంచెం గామాలో కొద్దిగా బ్రైట్నెస్ ఇంకొంచెం పుష్ చేస్తున్నాను.
ఓకే, బ్రైట్గా ఉండడం కోసం. అండ్ దీనిలోకి వచ్చేసరికి బ్యూటీ యాడ్ చేస్తున్నాను. చూద్దాం, మరి ఎక్కువైపోయింది, కొంచెం తగ్గిద్దాం, 1%. రైట్, దిస్ లుక్ గ్రేట్. ఓకే, నెక్స్ట్ ఒక విగ్నెట్ యాడ్ చేద్దాం. రైట్, ఓ కొంచెం. అండ్ దీనికి ఒక చిన్న బ్లర్ యాడ్ చేద్దాం, ఒక డైరెక్షనల్ బ్లర్. ఓకే, రైట్. యాడ్ చేయాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం, అది యాడ్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. అండ్ ఫైనల్లీ ఇంకొంచెం కాంట్రాస్ట్ అవి కొద్దిగా చూద్దాం, కాంట్రాస్ట్ పెంచుదాం కొద్దిగా, జస్ట్ కొద్దిగా. లుక్స్ గ్రేట్. అండ్ సమ్ షార్ప్నెస్, కొద్దిగా షార్ప్నెస్ యాడ్ చేద్దాం. రైట్, బాగుంది. కానీ సింపుల్గా సో 5 నోట్స్లో కంప్లీట్ చేశాను నేను. సో మీకు ఇంకేమైనా చేయాలనుకుంటే మీరు చేయవచ్చు, బట్ ఇట్స్ లుక్ గ్రేట్ అనమాట. ఇవన్నీ చూసినా కూడా నేను ఎక్కువ నోట్స్ అయితే తీసుకోలేదు, ఎక్కువ నోట్స్ ఇప్పుడు తక్కువ నోట్స్లో గ్రేడింగ్ అయిపోయింది అనుకోండి, తక్కువ నోట్స్లో ఫినిష్ చేసేయచ్చు. సో మనకు అంత ఎక్కువ నోట్స్ వేస్తేనే గ్రేడింగ్ అయినట్టు కాదు, కానీ ఎంత కావాలో అంత వాడితే బాగుంటుంది అంతే. ఇందులోయే ఇదే నేను 2 నోడ్లకి లేదా 3 నోడ్లకి వేయాల్సింది ఒక దాంట్లో యాడ్ చేశాను. ఓకేనా? సో దానివల్ల ఒక 10 నోడ్లు వస్తాయేమో నాకు తెలిసి, 10 లేదా ఒక 15 నోడ్లు. ఓకే, సో అంతవరకు అయితే చేయొచ్చు, అంటే ఎవరిష్టం వాళ్ళది చేయొచ్చు, తప్పలేదు. కానీ షోయింగ్ కోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. సో నేను వాళ్ళని ఏమన్నా, మేబీ ముందు తీసుకున్న నోట్ ట్రీని అలాగే కాపీ పేస్ట్లు చేస్తుండొచ్చు, బట్ మీరు అన్ని నోడ్లు వేయాలేమో అని మీరు కంగారు పడకండి, అన్ని నోడ్లు అవసరం లేదు. సో తక్కువలో కూడా చేసేయచ్చు 10 నోడ్లు. నేను మోస్ట్లీ ఒక 10 నోడ్లో ఫినిష్ చేస్తాను. మీకు ఇప్పుడు చూపించడం కోసం నేను ఒక 5-6 నోడ్లో చూపిస్తున్నాను, ఎందుకంటే మన దాంట్లోకి మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రారు, బేసిక్ నేర్చుకునే వాళ్ళు వస్తారు కాబట్టి. సో బేసిక్గా మీరు చేసేవాళ్ళు 10 నోడ్లు సరిపోతాయి. అడ్వాన్స్డ్ లెవెల్ అంటే ఇంకొంచెం మీకు ఎక్కువ వర్క్ ఉంటుంది. సో అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఇంకా మళ్ళీ ఇది రెక్ 709లోకి రాదు అది. సో అది DaVinci వైడ్ గామట్లోకి వస్తుంది. రెక్ 709కి వైడ్ గామట్కి ఏంటి డిఫరెన్స్ అంటే, రెక్ 709 అనేది చిన్న కలర్ స్పేస్, DaVinci వైడ్ గామట్ అనేది చాలా పెద్ద కలర్ స్పేస్. సో చిన్న కలర్ స్పేస్లో కొంత వర్క్ చేయగలం. అండ్ వైడ్ గామట్లో అది పెద్ద కలర్ స్పేస్ అనమాట, దాంట్లో ఇంకొంచెం బెటర్ డెప్త్ అనేది ఇవ్వగలుగుతాం. ఓకే, సో వెడ్డింగ్స్ వరకు అయితే రెక్ 709 సరిపోతుంది. DaVinci వైడ్ గామట్ అనేది మీరు ఇంకొంచెం బెటర్ వర్క్ కోసం, లేకపోతే ఇంకో షార్ట్ ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్లు కానీ, లేకపోతే ఇంకేదైనా మ్యూజిక్ కానీ వాటి కోసం వెళ్తే బాగుంటుంది. ఓకేనా? సో వెడ్డింగ్స్ వరకు అయితే ఈ ప్రాసెస్ సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్కి తీసుకుందాం. ఇప్పుడైతే నేను సెట్టింగ్ మార్చుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఇంతకుముందు రెక్ 709 2.4 పెట్టుకున్నాను, ఇప్పుడైతే DaVinci వైడ్ గామట్ ఇంటర్మీడియట్ అండ్ రెక్ 709 2.4
రైట్. నేను దీంట్లో మార్చేస్తాను. ఏం తీసుకుంటున్నానంటే సో సిఎస్టీ ఇన్ ఫస్ట్ వచ్చేసరికి రెక్ట్ 2020 అండ్ నికాన్ అనలాగ్, DaVinci వైడ్ గామట్ అండ్ DaVinci ఇంటర్మీడియట్. ఇంకో నోట్ తీసుకొని ఇది కాపీ చేసి తిరిగి పేస్ట్ చేయండి. దీన్ని స్వాప్ చేయండి. ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి రెక్ 709లో ఉండాలి కాబట్టి రెక్ 709 అండ్ 2.4 కామా ఇది ఏంటిది అవుట్ అనమాట. ఓకే. అండ్ నేను లట్ లేకుండానే వర్క్ చేస్తున్నాను. ఏమీ నేను లుక్ని క్రియేట్ చేయలేదు, జస్ట్ లాగ్ని అన్లాక్ చేసి సింపుల్ క్రియేట్ చేసి మీకు చూపించాను అంతే. ఓకేనా. సో ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇందాక మనం ఏదైతే చేస్తామో ఇక్కడ సిఎస్టీ ఇన్ అండ్ అవుట్కి అవుట్లో వచ్చేసరికి సేమ్ ఏదైతే మనం ఇచ్చామో ఇది ఇలాగే ఇచ్చేయండి సరిపోతుంది. అండ్ ఇదంతా పర్ఫెక్ట్గా ఉంది, మొత్తం నీట్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం వామ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వైట్ బ్యాలెన్స్ చేయండి జస్ట్ కొద్దిగా. ఓకే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సేమ్ అంతే స్కిన్ టోన్. దీంతో ప్రాబ్లం ఏంటంటే మీరు స్కిన్ టోన్ సెలెక్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడాలి. అది తొందరగా స్కిన్ టోన్ సెలెక్ట్ అవ్వదు, ఎందుకనంటే DaVinci వైడ్ కాబట్టి అలాగే వర్క్ అవుతుంది. ఓకే ఇంకొంచెం పెంచుతున్నాను, ఇంకా అవి పోవట్లేదు. సో అండ్ సింపుల్ కామా కొంచెం పుష్ చేశాను అండ్ బ్యూటీ కొంచెం యాడ్ చేశాను. సమ్ బ్యూటీ యాడ్ చేస్తాను. looks great. రైట్. ఇప్పుడు సింపుల్గా కొంచెం జస్ట్ కొద్దిగా కలర్స్ యాడ్ చేస్తున్నా, అంటే జస్ట్ కాంట్రాస్ట్ కోసం. ఓకేనా. అండ్ దీంట్లోనే ఇంకోటి షార్ప్నెస్ లైట్గా యాడ్ చేస్తున్నాను. రైట్. అండ్ ఒక విగ్నెట్. సో నైస్, చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఇంకా ఏమైనా చేయాలనుకుంటే అండ్ ఇక్కడ ఆర్నమెంట్స్ ఉన్నాయి, ఆర్నమెంట్స్ని సో వీటన్నిటిని మీరు ఇంకొంచెం సెలెక్ట్ చేసుకుని అండ్ ఐస్ని కొంచెం బ్రైట్ చేయడం కానీ సో అలాంటిది ఇంకేమైనా చేయవచ్చు. నాకు తెలిసి ఇంతవరకు సరిపోతుంది, బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. న్యాచురాలిటీని పోగొట్టినంత వరకు ఏదైనా చాలా అందంగా ఉంటుంది. సో నాకు ఇంతవరకు నచ్చింది, ఇంతవరకు నేను చేశాను. సో అన్లాక్ ఫుటేజ్ని ఎలా గ్రేడ్ చేయాలో మీరు చూస్తారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ ప్రవీణ్ కోలా.